మనకి తుఫాన్లు ఇవన్నీ ఎట్లా ఐడెంటిఫై చేస్తారంటే శాటిలైట్ పిక్చర్స్ ఆధారంగా సైంటిస్టులు గుర్తిస్తారు అనుకుంటాం. కానీ అమెరికా వాళ్ళ దగ్గర ఉన్న అడ్వాన్స్డ్ టెక్నాలజీకి మనం ఏడాదికి ఒక 5 కోట్లు 6 కోట్లు ఖర్చు పెట్టి ఏడాదికి $5 లక్షల ఖర్చు పెట్టి భారత్లో ఋతుపవనాల మీద పరిశోధన చేపిస్తున్నామట. భారత్లో ఋతుపవనాలకు సంబంధించి యాక్చువల్గా అమెరికా పరిసరాల్లో తుఫాన్ ఏర్పడితే అక్కడ ఎట్లా ఐడెంటిఫై చేస్తారంటే సముద్రంలోకి విమానాలను పంపిస్తారట. హరికేన్ హంటర్స్ అంటారట. ఈ విమానాలు యుద్ధ విమానాలు. ఇవి ఖచ్చితత్వాన్ని అంచనా వేస్తారట. ఇందుకు నోవాలో 5 US ఎయిర్ ఫోర్స్లో 8 విమానాలు ఉన్నాయట. ప్రతి 6 గంటలకు ఒకసారి కనీసం 3 విమానాలు సముద్రంలోకి వెళ్తాయట. తుఫాను కేంద్రం ఎక్కడ ఉంది ఆ ప్రాంతంలో చక్కెర కొడతాయి. దాని తీవ్రత ఎంత ఉందో ఐడెంటిఫై చేస్తాయి. ఉష్ణోగ్రత, గాలుల వేగం ఎంత అనేది అంచనా వేస్తాయి. విమానం నుంచి GPSతో కూడిన డ్రాప్ శాండ్ వదిలి తుఫాను కేంద్రంలో తీవ్రత, గాలులు తదితరాలను అంచనా వేస్తారట. ఉపగ్రహాలు అంటే శాటిలైట్స్ ఈ స్థాయిలో అంచనా వేయలేవని నిపుణులు చెప్తున్నటువంటి మాట.